నేనంతగా పట్టించుకోలేదు, కానీ నిన్న కూడా మనం ఇంటర్వ్యూకి వెళ్ళిన ప్రతి ప్లేస్ కి ఈ కార్ కూడా మనల్ని ఫాలో అయ్యింది. నీకు ఉద్యోగం రాకుండా చెడగొట్టడానికి ఆ బాపినీడే ఈ రంజిత్ని ఫాలో అవ్వమన్నాడా? ఆ ఛాన్స్ ఉంది బాబా. ఎందుకంటే నిన్న నేను వెళ్ళిన ప్రతి ఆఫీస్లో ముందు నా ఉద్యోగం గురించి పాజిటివ్ గానే మాట్లాడారు. తర్వాత ఒక ఫోన్ కాల్ రావడం, ఏదో ఒక కారణం చెప్పి నాకు ఉద్యోగం లేదని చెప్పడం జరిగింది. నీ అనుమానం ప్రకారం బహుశా బాపినీడే ఫోన్ చేశాడేమో. అనుమానం వచ్చినప్పుడు వదిలేకూడదు వేదా, క్లారిటీ తీసుకోవాలి. ఎటెళ్ళిపోయారు? ఇటే వచ్చారే, ఇటెళ్ళుంటారు. భలే మిస్ అయ్యారే. ఎవరి కోసం చూస్తున్నావు? ఎటు వెళ్ళాలా అని చూస్తున్నాను. ఎటు వెళ్ళాలో తెలియకుండానే ఇక్కడికి వచ్చావా? అంటే ఇటు వచ్చాకే ఎటు వెళ్ళాలా అని కన్ఫ్యూజ్ అయ్యాను. ఒరే రంజిత్గా, నీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నాను రా. మమ్మల్ని ఎందుకు ఫాలో అవుతున్నావో మర్యాదగా చెప్పే. హలో, ఎక్స్క్యూజ్ మీ, నేను మిమ్మల్ని ఫాలో అవడం ఏంటి? నేనేదో నా పని మీద వెళ్తుంటే. ఓహో, అప్పుడప్పుడు మా బావ చేతిలో నువ్వు తన్నులు తినాలని నీకు రాసి పెట్టినట్టుంది. ఇంతకు ముందు 2-3 సార్లు దెబ్బలు తిన్నావు. అది సరిపోలేదా? నిజం చెప్పకపోతే మళ్ళీ చెంపలు పగులుతాయి. ఏంటి బెదిరిస్తున్నారా? మా బావెవరో తెలుసు కదా, మాజీ చైర్మన్ బాపినీడు. మా అత్తయ్య ఎవరో తెలుసు కదా, ప్రెసెంట్ మున్సిపల్ చైర్మన్ అన్నపూర్ణ.